యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత గ్రామాల్లో ఉండే ప్రజాప్రతినిధులపై కూడా ఉంటుందని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలో గుడుంబా అక్రమ ఇసుక రవాణా, గంజాయి, డ్రగ్స్పై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటూ ఉక్కుపాదం మోపుతున్నందున స్థానిక పోలీస్ స్టేషన్లో చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ను నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో యువత, విద్యార్థులు చెడు మార్గాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో శాంతి భద్రతల్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్తో పాటు సర్పంచ్లు అశోక్, జంపయ్య, ఓదెలు, బుర్ర రవీందర్, చిన్ని, నక్క భాస్కర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. మరి మీరందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, గ్రామంలో యువత ఈరోజు మనం చూసినట్టయితే ఈ చెడు వ్యసనాలకు బానిసై మరి వాళ్ళ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటారు. గ్యాంబ్లింగ్ కానీ, తర్వాత గంజాయి కానీ, వివిధ అంశాల జోలికి పోకుండా మీరందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేయాల్సింది కోరుతా ఉన్నాము. ఎవరైనా తప్పిదారి అట్లా గంజాయి కానీ మిగతా ఏదైనా చెడు వ్యసనాలకు బానిస అయినట్టయితే మీరు డయల్ హండ్రెడ్ ద్వారా కానీ, లేకుండా మాకు కాన్ఫిడెన్స్గా మాకు చెప్పినట్టయితే మేము తప్పకుండా వాళ్ళని దారిలో తీసుకొస్తాం. అటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి కోరడం జరిగింది. మీరు కూడా ఏదైనా ఉంటే జెన్యున్గా రిప్రజెంటేషన్ చేసినట్టయితే తప్పకుండా మీ యొక్క సూచనలు తీసుకొని పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. అదేవిధంగా మరి గ్రామంలో సీసీటీవీ కెమెరాల మీద కూడా మీరు దృష్టి పెట్టవలసిందిగా, తర్వాత భవిష్యత్తులో ఏదైనా అంశాలు ఉంటే పోలీస్ శాఖతోటి సమన్వయం చేసుకొని మరి ప్రజలందరికీ మంచి జరిగే విధంగా మీరు పనిచేయాల్సిందే ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చిట్యాల మండల నూతన గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు యువత పెడదారి పట్టకుండా మరి మంచి మార్గంలో పోవడానికి చిట్యాల పోలీస్ శాఖ వారు కూడా వారి వంతు సహకారం చాలా చేస్తున్నారు. ఒక హౌస్ ఆఫీసర్ మంచోడైతే ఒక మండలం బాగుపడుతుంది. ఆ హౌస్ ఆఫీసరే అవినీతిపరుడైతే మండలం ఘోరంగా దెబ్బతింటుంది. కానీ ఈ రోజున్నటువంటి పోలీస్ ఆఫీసర్ గారు నిష్పక్షపాతంగా బాగా పనిచేస్తున్నారని జనం అనుకోవడం నేను కూడా భావిస్తున్నాను. సారు కూడా వీళ్ళకు సూచన చేశారు. గ్రామాన్ని అభివృద్ధి దిశలో చేయడానికి మరి మీ వంతు సహకారం చేసి, ఏవంటి ఎలక్షన్లో ఓడిపోయిన వారు ఉంటారు మీ మీద పోటీ చేసి, కానీ వారిని దృష్టిలో పెట్టుకోకుండా సమన్వయంతో పనిచేస్తూ గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని భావిస్తున్నాను. ఈ గంజాయి, ఈ గుడంబా వీటిని నిర్మూలించాలి. అది మీరు సహకరిస్తే పోలీస్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఇంకొకటి, ఈ బెల్ట్ షాపులు అనేటివి ఉన్నాయి, కానీ వాటిని కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టి దానికి కూడా ఒక టైం అంటూ పెట్టాలి. అర్ధరాత్రి దాకా బెల్ట్ షాపులు తీసి పెడితే మరి యువత పెడదారిన పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి లెక్క ప్రకారం అయితే బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తేనే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. కానీ అది గవర్నమెంట్ తలుసుకుంటే అవుతుంది. మరి అది గవర్నమెంట్ తలుసుకుంటుందా తలుసుకోవాలనేది అది వారి విఘ్నతగా వదిలేస్తున్నాను. మీరందరూ మరి ప్రతి గ్రామానికి అభివృద్ధి పడుతూ మరి యువతకు చేయుతనిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మండలంలోని నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరూ కలిసి కూడా చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారికి ఈరోజు అభినందనలు తెలియజేశారు. దేనికంటే ఒక డైనమిక్ ఆఫీసర్గా మండలంలో ఈ సర్కిల్లో ఉన్నటువంటి గంజాయి కానీ, డ్రగ్స్, అదేవిధంగా కుటుంబ పైన నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఈరోజు గ్రామాల్లో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈరోజు మండలంలో ఎటువంటి గొడవలు లేకుండా మన యొక్క ఆఫీసర్ గారు పనిచేస్తున్నారనే ఉద్దేశంతో మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ కూడా వచ్చి మనం సన్మానించడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆఫీసర్ గారు కూడా సూచించడం జరిగింది. ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్లు అందరూ కూడా తోడుగా ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా మెరుగ్గా కూడా పనిచేస్తాం. ఈ డ్రగ్స్ కానివ్వండి, గుడుంబా కానివ్వండి, ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్లు కూడా మీరు మాకు కొద్దిగా తోడ్పాటు ఇస్తే మాత్రం మేము ఈ మండలంలో నిజంగా చాలా సుస్పష్టంగా నిర్మిస్తామని చెప్పేసి కూడా మనకు సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రతి ఒక్కరి కూడా చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా చెడుదో పట్టకుండా ఈ యొక్క సెల్లుతోని, సోషల్ మీడియాతోని అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ డ్రగ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క గంజాయి అయితే విచ్చలవిడిగా ఉన్నది. దాన్ని ఈ విధంగా అరికట్టడం అనేది కూడా మేము చాలా హర్షిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం.